నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2 తాండవం. అఖండ 2 తాండవం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. ఇండియాలో అఖండ 2 విడుదల వాయిదా పడింది. దానికి కారణం ఏంటంటే మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి స్టే ఇచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ అయినటువంటి ఈరోస్ సంస్థకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్లు 28 కోట్ల రూపాయల బాకీ ఉన్న నేపథ్యంలో ఆ బాకీని తీర్చిన తర్వాత ఈ సినిమా విడుదల చేయాలంటూ వారు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం, మద్రాస్ హైకోర్టు ఈ సినిమా విడుదలకి స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ అఖండ 2 తాండవం సినిమా అయితే విడుదల వాయిదా పడింది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. హలో శ్రవణ్ గారు. చెప్పండి, వినిపిస్తుంది. అఖండ 2 విడుదల వాయిదా పడింది భారతదేశంలో. ఈరోజు సంస్థ 14 రీల్స్ సంస్థ మాకు డబ్బులు ఇవ్వాలి అంటూ కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆ సినిమా విడుదలకి స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వాయిదా పడింది, అసలు వాయిదా పడడానికి అసలు కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు, ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఒక పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతున్నటువంటి అఖండ 2 చిత్రం అనేది ఈ విధంగా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా ఈ విధంగా తీరా విడుదలకు కొన్ని గంటల ముందు ఆగిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. సహజంగా పెద్ద హీరోల విషయంలో ఇట్లాంటి టెక్నికల్ మిస్టేక్ జరగదు. దీని వెనక ఏమైనా కుట్ర జరిగిందని అభిమానులు చెప్తా ఉన్నారు. దీంతో మరి వాస్తవానికి ఏం జరిగిందంటే ఏరోస్ అనే ఒక కంపెనీ ఈ అఖండ 2 అచ్చంట రాము అండ్ టీము నిర్మించిన సంస్థ యొక్క బాకీ ఉంది, మాకు వీళ్ళు రావాల్సిన బాకీ మాకు ఇవ్వాల్సి ఉంది, ఇంకా ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు చేసేటువంటి సినిమాను నిలుపుదల చేసి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. వాస్తవానికి అది మొదటి అంటే కోర్టు కేసు వేసి ఇంజక్షన్ వచ్చే ముందు కొంతసేపు వాళ్ళు కోర్టు బయట పరిష్కరించుకున్నారు ఒక వార్త కూడా మనం విని ఉన్నాం. అవును, అంటే కోర్టు బయట సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది, కానీ ఆ దిశగా ప్రొడ్యూసర్లు అడుగు వేయలేదంటారా? అది వచ్చిన వార్త తర్వాత తీరా సాయంత్రం దగ్గరకు వచ్చింది. అఫీషియల్ గా తెలిసిన వార్త ఏంటంటే లేదు, వాళ్ళు బయట పరిష్కారం కానట్టుంది, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో పాటు ఇంకా ఇతర సమస్యలు కూడా, ఇతర ఫైనాన్సర్లు కూడా మాకు కూడా డబ్బులు రావాలనడం కానీ, లేదా ఏరో సంస్థకి ఇవ్వాల్సిన అమౌంట్ పాత ఇది అఖండ 2 ప్రాజెక్ట్ సంబంధించిన డ్యూ అయితే కానే కాదు. వాస్తవానికి గతంలో వాళ్ళు నిర్మించిన సినిమా తాలూకు అది ఏదో 1-2 చిత్రాలునే ఆ పేర్లు మనకు అప్రస్తుతమైనప్పటికీ ఆ చిత్రం తాలూకు బాకీల విషయంలో అవి డ్యూగా ఉండడం, ఇనిషియల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కలిపేసి సుమారు డబుల్ అమౌంట్, అంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ గా కోట్ చేస్తున్నట్టుంది. ఈ అమౌంట్ ని వీళ్ళు ఈ సంస్థ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తే గానీ, బాకీ తీరిస్తే కానీ మేము ఇంజక్షన్ క్రెడిట్ చేయలేమని చెప్పి ఆ ఏరో సంస్థ బలంగా కూర్చుందని ఒక వాదన వినిపిస్తా ఉంది. అఖండ 2 శ్రవణ్ గారు, అఖండ 2 వాయిదా వెనక అసలు నిజం ఇదేనా, లేదంటే ఇంకేదైనా కుట్ర దాగి ఉందంటారా? అంటే జనరల్ గా రాజకీయ కుట్రలు జరుగుతున్నప్పుడు కానీ, ఇతర కుట్రలు జరుగుతున్నప్పుడు అయితే లీగల్ గా ముందు అంటే అవుట్ ఫేస్ కు ఒకటి చూపించిన వెనక ఒత్తిడి కారణాలు కూడా ఉండవచ్చు అని అభిమానులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అదే బాలకృష్ణ అభిమానులు, ఇంటర్నేషనల్ అభిమానులు కానీ, ఆ తెలుగు ఈ సినిమా ప్రేక్షకులు కానీ, రీజన్ ఎందుకంటే 50 కోట్లు 60 కోట్ల సమస్య పెద్ద విషయం కాదు వాస్తవానికి. దీని వెనక కావాలని అంటే వాళ్ళు ఇప్పుడు జనరల్ గా ఇట్లాంటి డిస్ప్యూట్స్ అమౌంట్స్ ఇంట్రెస్ట్ లేకుండా పెనాల్టీ లేకుండా అసలు అమౌంట్ ఇప్పించేలా పరిష్కారం జరుగుతుంది ఎప్పుడు జరిగినా కూడా. అంటే జరిగినట్టు అంటే ఇరు పార్టీల తప్పులు ఏదో జరిగిపోయి ఉండొచ్చు, ఇవన్నీ పట్టి గుర్తుంటే అంటే 28 కోట్లకు సంబంధించిన దాని మీద సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా ప్రొడ్యూసర్స్ ఈరోజు సంస్థతో. ఇప్పుడు నేను చెప్పేది జనరల్ గా ఇనిషియల్ అమౌంట్ ఇప్పిస్తారు, ఎంతో అంత చర్య కోసం నష్టపడండి అని చెప్పి మధ్యవర్తుల ద్వారా కూడా సెటిల్మెంట్ పరిష్కారంగా చూపిస్తారు. కానీ ఏరో సంస్థ మాకు ఇంట్రెస్ట్ తో సహా ₹1 సావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నట్టుగా సమాచారం ఉంది. మనకు పూర్తి సమాచారం అఫీషియల్ వార్త తెలవదు, కానీ ఇంత బలవంతంగా కూర్చోవడం అంటే ఖచ్చితంగా ఇంటెన్షనల్ గా సినిమాను ఆపాలనే కుట్ర జరుగుతుందా, అది ఏ రకంగా జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది, మరి అది దాని వెనక కారణాలు ఏంటి కూడా తెలవాల్సి ఉంది. ఎందుకంటే తీరా మనం కోర్టు ద్వారా వచ్చిన మధ్యవర్తుల ద్వారా వచ్చిన పరిష్కారానికి పూర్తి స్థాయిలో కూర్చుంటలేరని ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. ఏది జరిగినా కూడా ఒక సినిమాని ఈ విధంగా ఆపడం తోటి జనరల్ గా ఏమవుతుందంటే క్యూరియాసిటీ తగ్గుతుంది,
సినిమాని కిల్ చేస్తారా, కిల్ చేసే ఉద్దేశం జరుగుతుందా అనేది అనుమానాలు జరుగుతా ఉన్నాయి. ఏది జరిగినా కూడా ఒక సినిమా అంటే సుమారు 24 క్రాఫ్ట్ల ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఒక 300 ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ 300 ఫ్యామిలీస్ ఇట్లా ఒక సినిమా భారీ ప్రాజెక్ట్ అంటే మల్టీ స్టార్ పెద్ద హీరోలు ఉన్నప్పుడు, పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఒడిదొడుకులు జరిగితే ఆ సినిమా ఇండస్ట్రీ చాలా తీవ్ర నష్టపోవాల్సి వస్తుంది. కార్మికులు నష్టపోవాల్సి వస్తుంది. ఇంకా రేపు పొద్దున ఎవరైనా సినిమాలో పనిచేయాలన్నా, కొత్త నిర్మాత రావాలన్నా భయపడే స్థాయికి వస్తుంది. రాజకీయాల నుంచి సినిమా పరిశ్రమ దూరం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఓకే, ఇప్పుడు ఏంటి ఈ సినిమా వాయిదా పడింది కదా, ఈ సమస్య ఎప్పుడు సద్దుమణిగేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే ఏం చెప్తారు? సద్దు మనుగుతుంది. ఎందుకంటే అండి నిన్న పీక్ స్టేజ్ లో రాత్రి అంటే 5-6 తర్వాత ఇది చాలా సీరియస్ విషయం, కొనికి రానట్టు విషయంగా వచ్చిన ఆ డే అంతా కూడా అయిపోవడం కాబట్టి ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఇష్యూ అంతా కూడా చెన్నై అండ్ హైదరాబాదు డిస్టెన్స్ తో జరుగుతుంది. ఉన్న వాళ్ళు ఒక్కొక్క వేరే దిక్కులా ఉన్నారు. ఒక ప్రొడ్యూసర్ ఒక దగ్గర, హీరో ఒక దగ్గర, వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నిన్న ఆ విధంగా కూర్చొని మాట్లాడే అవకాశాలు తక్కువగా ఉండవచ్చు. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు ఒక సమస్యని పరిష్కరించే దిశగా ఫ్రెండ్లీ వాతావరణంలో సెటిల్ చేసుకుంటుండవచ్చు మధ్యవర్తుల ద్వారా కానీ ఇంకా ఇతర ఏ కారణాలైనా సరే ఆ సమస్య నుంచి ఒడిదడిగేలా చర్యలు తీసుకుంటారని అంచనా వేస్తున్నాను ఈ రోజు సాయంత్రం వరకు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న ఈ రోజు డేట్ లో ఆన్లైన్ టికెట్ బ్లాక్ చేసింది, అంటే ఓపెన్ చేయలేదు. 6వ తారీఖు అయితే ఉంది. వాళ్ళ ఎస్టిమేషన్ కూడా అంటే ఒక రోజు వాయిదా వేసుకొని ఈ రోజు సమస్యను పరిష్కరించుకొని రేపు 6వ తారీఖు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే బాలకృష్ణ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక లెజెండరీ అతను. వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ రాజకీయ చరిత్ర కానీ, సినిమా చరిత్ర చూసుకున్నా అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి సమస్యను ఈజీగా పరిష్కరించగలుగుతారు. కాకపోతే నిర్మాణ విషయంలో, నిర్మాత యొక్క వ్యక్తిగత విషయాల్లో హీరోకు సంబంధం ఉండదు. కానీ అభిమానుల ఉద్దేశంతో అభిమానులకు నిరుత్సాహపరచడానికి ఒక పెద్ద మనిషిలా, ఒక ఇండస్ట్రీ పెద్ద మనిషిలానో, లేదా ఒక రాష్ట్రానికి పరిశ్రమలకు పెద్ద మనిషిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజల సమస్యలు తెలుసుకోగలిగిన వాడు స్థాయిలో ఉన్నాడు కాబట్టి బాలకృష్ణ గారు ఈ సమస్యను పెద్దరికంతో తాను కూడా ముందుకు వచ్చి ఏదైనా పరిష్కారానికి అంటే సలహా చెప్పడానికి కానీ, ఇద్దరి మధ్యలో ఉన్న పరస్పర్ధలు ఏదైతే ఏరోస్ కంపెనీ కానీ, ఇటు ఉన్నటువంటి 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ పార్టీస్ కానీ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడని నేను అంచనా వేస్తున్నాను. ఇది అఖండ మొదటి పార్ట్ కంటే కూడా అఖండ 2 అద్భుతంగా ఉందంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా రివ్యూస్, రేటింగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ బాలకృష్ణ గారి అభిమానులు అయితే ఇక్కడ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈరోజు సాయంత్రానికైనా సరే ఈ సమస్య సద్దుమణిగి ఈ సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పుడు మాటలు విని లేదా అంటే మనస్పర్ధల కారణంగా హోల్డ్ ఆన్ చేశారు నిన్న. అయితే ఇంకొక మాట ఏమంటున్నారు, వీళ్ళు ఒకవేళ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి మాకు పేమెంట్ ఇవ్వకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఓపెన్ చేస్తే మళ్ళీ వీళ్ళు పైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అంత పట్టు విడుపు లేకుండా ఖచ్చితంగా ఉన్నారు. ఒక వార్త కూడా తెలుస్తా ఉంది. అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ తో పాటు వాళ్ళ సమస్య పరిష్కారం కావాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది పట్టింపులకు పోకుండా తెలుగు సినిమా ప్రేక్షకులని నిరుత్సాహపరుచున్నటువంటి విధానం పరిష్కారమే ఈ రోజు అవుతుందని నేను అంచనా వేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.